మహాదేవుని యొక్క పరిశుద్ధ నామమున నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చెప్పేది ఏంటన్నట్లయితే, ఆరాధనలో వాయిద్య సంగీతములు వాడవచ్చున. డప్పులు, డోళ్ళు, కంజరీలు, ఇంకేవో ఉన్నాయి కదా, గిటార్లు, కీబోర్డులు, ఇవన్నీ వాడవచ్చున. ఆదిమ క్రైస్తవులు ఎక్కడైనా వాడారా? ప్రభువు చెప్పాడా? అపోస్తుల బోధన అది ఉన్నదా అంటే, క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా వాయిద్య సంగీతములు వాడినట్లుగా కనీసం కనబడదు అని చెప్పలేదు, వ్రాయబడలేదు. కాబట్టి వాయిద్య సంగీతములు ఒకవేళ వాడినట్లయితే మనం వాక్య విరుద్ధంగా ఆరాధన చేసేవారు అవుతాం. దాని మూలంగా రక్షణ కోల్పోతాం. చాలామంది అంటారు, ఎఫెసీ 5:19 ఉన్నది కదండి, కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ పద్యములతోనూ అంటాడు కదా, సంగీతములు ఉంది కదా. అంటే అక్కడ సంగీతం అంటే గాత్ర సంగీతం. ఇంగ్లీష్ బైబిల్ తీయండి, అక్కడ మ్యూజిక్ అని లేదండి, ఇన్స్ట్రుమెంట్స్ అని లేదండి. కొలస్స 3:16 కూడా సంగీతముల పదం రాయబడింది కనుక వాయించవచ్చు అంటున్నారు. కానీ అక్కడ కూడా ఒక్కసారి ఇంగ్లీష్లోకి వెళ్ళండి, అక్కడ కూడా మ్యూజిక్స్ అని కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయండి అని కానీ వ్రాయబడలేదండి. సంగీతం అంటే గాత్ర సంగీతం అక్కడ. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 చెప్తున్నాడండి, కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేయదము అనగా ఆయన నామము నొప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదాము అన్నాడు. జిహ్వ ఫలము, జిహ్వ అంటే నాలుక. ప్రియుని వారలారా, క్రొత్త నిబంధనలో కనీసం ఒక్క చోటనైనా వాయిద్య ఉపకరణములు వాడినట్టుగా, ప్లే చేసినట్టుగా మీరు చూపించగలిగితే మీరు చూపించండి, నా కామెంట్లో పెట్టండి. ఇదిగో బ్రదర్ ఇలాగుందండి, ఇక్కడ పౌలు వాయించాడు, లేక ఆదిమ క్రైస్తవులు వాయించారు, లేక వ్రాయబడింది చూడండి అని చూపించండి. పాత నిబంధన కొట్టివేయబడి కొత్తది ఇచ్చాడు. పాత నిబంధనలో దావీదు వాయించాడు, కానీ మనము క్రొత్త నిబంధనలో ఉన్నాము. క్రొత్త నిబంధన ఆరాధనలో ఎక్కడ కూడా వాయిద్య సంగీతములు లేవు. ఇది మనుష్యులు కల్పించినది. మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారని మత్తయి సువార్త 15:7-9 ప్రభు సెలవిచ్చారు. కాబట్టి క్రొత్త నిబంధనలో వ్రాయబడనిది ఆ నిబంధనలో ఉన్న మనం, ఆ నిబంధన క్రింద బ్రతకవలసిన మనం, ఆ నిబంధన ప్రకారంగా మనం జీవించవలసిన వారు, పాటించవలసిన వారు. దాన్ని అతిక్రమిస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఆనాటి ఇశ్రాయేలు జనాంగము వారికి ఇచ్చిన నిబంధనను వారు నిర్లక్ష్యం చేశారు కనుక, అతిక్రమించారు కనుక వారు శిక్షింపబడ్డారు. కాబట్టి నేడు మనం మనకిచ్చిన నిబంధనలు తూచా తప్పకుండా పాటించినట్లయితేనే మన పరలోక రాజ్యం చేరగలం, లేనట్లయితే చేరలేము. తండ్రి చిత్తమది నిబంధన. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు ప్రవేశించును అని చెప్తున్నాడు. కనుక తండ్రి చిత్తము ప్రభు మనకి లోకములు బయలుపరిచాడు. తండ్రి చిత్తము యేసు ప్రభు ద్వారా అపోస్తులకు వచ్చి, అపోస్తుల ద్వారా మనకు వచ్చింది. అందులో ఎక్కడ కూడా వాయిద్య సంగీతం లేవు. లేవంటే లేవు, ఉంటే మీరు కామెంట్లో చూపించండి, మనమందరం ఆచరిద్దాం. లేనట్లయితే మీ ఇష్టం. తండ్రి చిత్త ప్రకారం జీవిస్తారు, తండ్రి చిత్తంకి వ్యతిరేకం బ్రతుకుతారో మీ ఇష్టం. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.